ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ట్రీ టైప్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. అయితే ఈ క్వశ్చన్లో ఒక 2 బాక్సెస్ మిస్ చేశారు. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఆప్షన్ నుంచి మనం సాల్వ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ మ్యాథ్ క్లాస్. If you not yet like, share and subscribe my channel, please like, share and subscribe my channel ఈజీ మ్యాథ్ క్లాస్. ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సో మనము ఒక క్వశ్చన్ ఇచ్చారు, దట్ ఈస్ రిలేటెడ్ టు ది రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ కి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఏంటి అంటే ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద గివెన్ ఫిగర్. ఒక ట్రీ టైప్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. అయితే ఈ క్వశ్చన్ లో ఒక 2 బాక్సెస్ మిస్ చేశారు. సో దట్ ఈస్ ఎక్స్ వై అండ్ ఆ ఎక్స్ వైని మనము సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనం కాన్సెప్ట్ బేస్ గా చెప్పుకుంటే ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. సో దట్ ఈస్ టైం ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఆప్షన్ నుంచి మనం సాల్వ్ చేయాలి. ఆప్షన్ నుంచి ఎక్స్ వైని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ లో ఒకటి ఎక్స్ ఒకటి వై. సో ఏ ఈస్ ఆప్షన్ 7, 30 ఎక్స్ వై, అలా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఎక్స్ ఆప్షన్ ని చెక్ చేసుకుందాం. ఎక్స్ ఆప్షన్ ఇక్కడ 7, 13 ఉంది, 9 ఉంది, 12 ఉంది. సో ఒక ఆప్షన్ చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చిన గివెన్ నెంబర్ ఏదైతే ఉందో గివెన్ నెంబర్ సో ఏముంది 1001. సో 1001 ఇచ్చారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూనిట్ ప్లేస్ అంటే ఇక్కడ 3 ఉంది. ఇక్కడ తీసుకునే ఎక్స్ వాల్యూని రెండింటి మల్టిప్లై చేస్తే వచ్చే వన్స్ ప్లేస్ లో ఉన్న వాల్యూ మన దీనికి ఈక్వల్ అయితే అది ఆప్షన్ ఎక్స్ అవుతుంది. సో చెక్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ 7 తీసుకున్నాం అంటే 7 ఇంటూ ఇక్కడ ఏముంది ఎక్స్ మనం 7 తీసుకుంటున్నాం, ఆప్షన్ 7 పెట్టాం. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ వన్స్ ప్లేస్ లో 3 ఉంది. 7 3 ఎంత అక్కడ అవుతుంది 21. సో 1 వచ్చింది. అంటే ఎగ్జాక్ట్ గా మనకి ఎక్స్ వాల్యూ 7 అయి ఉంటుంది. సో ఇయర్ 1 ప్లస్ 1. సో కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ ప్లేస్ లో మనం 7 ప్లేస్ చేసి 143 మల్టిప్లై చేస్తే 7 3 జా 21, 7 4 జా 28, 28 ప్లస్ 2 30, 7 1 జా 7, 7 ప్లస్ 3. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. That's just you have to multiply the unit place. So you have placed the x value 7 into 3 21, 1's place 1. So that is it. So clear. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 7 అనేది ఒకటే ఉంది. ఇక్కడ మనం 13 పెట్టినా కూడా మనకి వాల్యూ రాదు, 9 పెట్టినా రాదు, అండ్ 12 ప్లేస్ చేసినా కూడా మనకి ఆన్సర్. సో ఇక్కడ మనకి 7 బాగానే ఉంది. 13 కూడా చెక్ చేసుకోండి కావాలంటే. 11 ఇంటూ y వాల్యూ 13 అవుతుంది. ఓకే, 11 y వాల్యూ 13 అని చెక్ చేయండి. y వాల్యూ 13 తీసుకున్నాం అనుకోండి, 11 ఇంటూ 30. సో ఇక్కడ కూడా మనం ఒక ట్రిక్ అప్లై చేసి సింపుల్ గా సో మనకు 143 రావాలి. ఎలా సింపుల్ గా 1 లో 3 రాసుకుంటాం. సో ఈ రెండింటిని యాడ్ చేస్తాం. 1 ప్లస్ 3 143 ఇస్ ద ఆన్సర్. సో దిస్ సో y ప్లేస్ లో ఎంత వస్తుంది 13 వస్తుంది. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈజ్ 7, 30. సో ఇలా మనము ఇలాంటి క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు ఎగ్జామ్ లో మనం ఆప్షన్ నుంచి సింప్లిఫై చేయాలి. సో మనము కాన్సెప్ట్ బేస్ అంటే క్వశ్చన్ వైజ్ మనం చూసుకుంటే టైం ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకుంటాం. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ మ్యాథ్ క్లాస్.